నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుపతిలో విషాదం. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రం వద్ద తొక్కిసలాట. ఈ ఘటనలో 7 మంది మృతి, మరో 40 మంది క్షతగాత్రులకు ఆసుపత్రిలో వైద్యం. పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా నేతలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేపట్టాలి. నెల్లూరు జిల్లాలో ఈ నెల 20వ తేదీ నుండి కుష్టి వ్యాధిపై ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ ఆనంద్. ఘనంగా నేదురుమల్లి జన్మదిన వేడుకలు. కోట మండలం విద్యానగర్ లో ఏర్పాటైన ఎన్బీకేఆర్ కళాశాలలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న అధ్యాపకులు, విద్యార్థులు. తిరుమలలో పెను విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో 7 భక్తులు మరణించారు. మరో 40 మంది క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో 7 భక్తులు మృతి చెందగా మరో 40 మంది క్షతగాత్రులు తిరుపతిలోని రుయా స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో నర్సీపట్నం ప్రాంతానికి చెందిన బుద్దేటి నాయుడు బాబు, విశాఖకు చెందిన శాంతి, లావణ్య, రజని, బళ్ళారికి చెందిన నిర్మల్ను గుర్తించారు. మరోవైపు శ్రీనివాసం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద అస్వస్థకు గురై తమిళనాడు రాష్ట్రం మెట్టుసేలం ప్రాంతానికి చెందిన మల్లిక అనే మహిళతో పాటు మరొకరు మృతి చెందినట్లు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలలో 8 కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం టోకెట్ల జారీకి టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. జీవకోన వద్ద పరిస్థితి అదుపులోకి వచ్చిందని భావిస్తుండగానే బైరాగి పట్టణంలో రామానాయుడు ఉన్నత పాఠశాల వద్ద తొక్కిసలాట జరిగింది. గేట్లు ఒక్కసారిగా తీయడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తొక్కుకుంటూ రావడంతో చాలా మంది కింద పడిపోయారు. ఊపిరాడక పలువురు అస్వస్థకు గురయ్యారు. భక్తుల మృతి దురదృష్టకరమని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. సంఘటనపై భక్తులు కూడా మాట్లాడారు. నాకు తెలుసు ఏమో గొడవ అవుతుందేమో అనే నాలో అనుమానం ఉంది. నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను. ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను, మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి, దీన్ని జాగ్రత్తగా చేయండి. అప్పుడు అన్నారు వాళ్ళు 5,000 మంది పోలీసులను పెడుతున్నామండి, మేము చూసుకుంటామండి, అది ఇది అని అన్నారు నాతో. ఇది దురదృష్టకరం. ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము, ఒకలా ఇద్దరా అనేది. ఈ పొరపాటు జరిగిపోయింది. మరి దానికి చింతించడం తప్ప మనం చేసేదేం లేదు ఈ టైంలో. ఇప్పుడు కుట్రేమీ ఉండవండి దీంట్లో. ఎందుకు ఉంటాయి కుట్రలు? కానీ
అవన్నీ అబద్ధాలు. ఇది యాక్సిడెంట్, ఎవరు కావాలని ఎవరు చేయరు. ఇట్ ఈస్ అన్ ప్యూర్లీ యాక్సిడెంట్. 8 మందికి ఇబ్బంది పడి, కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి, మొత్తం ఒక మనుషులు ఫెయిట్ అయిపోయి ఉన్నారు. అందరూ కూడాను అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు. నాయకులందరూ కూడా వస్తున్నారు, చూస్తున్నారు. ఎవరు ఏమీ లేదు. పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు, దరిద్రులాగా ఉన్నారు అందరూ. అది పరిస్థితి. ఇక్కడ పోలీసులు ఎప్పుడు కూడా సరిగా చేయలేదు. మా పరిస్థితి వాళ్ళందరినీ ఏం చేయాలని మీరు ఆలోచించుకోండి. 20 మందిలోనే మొత్తం అందరికీ కూడా అందరూ ఫెయింట్ అయిపోయి ఉన్నారు. ఎవరికి కూడా ఏం బాగాలేదు, అందరూ హాస్పిటల్ పడి ఉన్నారు. జరిగింది ఎక్కడ ఏం జరిగింది చెప్పండి. అందరూ కూడా అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కళ్ళే పంపించారు. ఒక్కళ్ళు అయిపోయిన తర్వాత నేను పడిపోయాను కళ్ళు తిరిగి. పడిపోతే నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది. ఉన్నవాళ్ళు ఎవరిని బయటకు రాను, మా హస్బెండ్ కూడా బయటకు రానివ్వలేదు. ఓన్లీ లేడీస్ కూడా లేడీస్ పంపించారు. తెలివి వచ్చిన తర్వాత వెళ్తుంటే మేము పంపిస్తాం, కంగారు పడకమ్మా, ఊపిరి తీసుకోండి అమ్మా, నీళ్ళు తాగండి అమ్మా, అన్ని బాగానే చెప్పారు. కానీ క్రౌడ్ ఎక్కువైపోయింది. జనాలు ఒకసారి గేట్ తీసారు. ప్రజలది ఉందండి, పోలీసులది ఉంది, కానీ పోలీసులది ఎక్కువ ఉంది. ఎందుకంటే పోలీసులు ఎక్కువ సరైన మార్గంలో పెట్టలేకపోయారు. ఇదంతా పోలీసుల వరకే ప్రాబ్లం. తిరుపతి తొక్కిసలాట ఘటనలో పలువురు మృతి చెందడం బాధాకరమని సీఎం చంద్రబాబు ఆదేశాలతో తిరుపతికి బయలుదేరినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, పండుగ వేళ ఇలాంటి ఘటనలపై చింతిస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల తిరుపతి ఈవో గారు అయినటువంటి శ్యామలరావు గారితో కూడా మాట్లాడడం జరిగింది. దాదాపుగా 6 మంది ఈ తొక్కిసలాటలో చనిపోయారని, 26 మంది రుయా హాస్పిటల్లో మరి అడ్మిట్ అయ్యారని, మరొక 6 మంది స్విమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని, వారికి ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి లేదు, అందరికీ కావలసినటువంటి మెరుగైనటువంటి వైద్య సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామని జిల్లా అధికారులు, తిరుమల ఈవో గారు ఇద్దరు చెప్పడం జరిగింది. వారందరికి కూడా ఇదే ఆదేశాలు ఇచ్చాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క భక్తుడికి స్వామివారి దర్శనం సజావుగా సాగాలి. పూర్తి స్థాయిలో అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు కానీ, అన్ని రకాల సదుపాయాలను కానీ తిరుమల తిరుపతి దేవస్థానంతో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం కూడా కలిసి పనిచేయాలని చెప్పి వారందరికీ చెప్పడం, ఇప్పటికే ఆ చర్యలు తీసుకోవడం జరిగింది. రేపటి నుంచి అన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షించడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. 6 నెలలకే కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత కనిపిస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులతో వైకాపా అధినేత మరియు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైకాపా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, సోషల్ మీడియా అన్నది బలమైన ఆయుధమని పేర్కొన్నారు. గ్రామ బూత్ స్థాయి నుండి ప్రతి ఒక్కరికి ఫోన్ అనేది ఆయుధంగా మారాలని, ప్రజలకు మన తోడుగా ఉండాలని పిలుపునిచ్చారు. సంక్రాంతి పండుగలోపు అన్ని మండలాల్లో కమిటీలు పూర్తి చేయాలని సూచించారు. మనం ప్రతి పథకం గడప వద్దకే అందించామని, నేడు ఒక్క పథకము అందలేదని తెలిపారు. చంద్రబాబు హామీలన్నీ గాలికి ఎగిరిపోయాయని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. సోషల్ మీడియా అన్నది ఒక బలమైన ఆయుధంగా కూడా మనం ఎలా ఉపయోగించుకోవాలి అన్నది కూడా చెప్పేటివన్నీ కూడా నేను ఎప్పుడైతే జిల్లాలకు వస్తానో అప్పుడు నా కార్యక్రమంలో ఇవన్నీ కూడా మీరు నేను అందరం కలిసికట్టుగా డిస్కస్ చేసి ఇవి గ్రామ స్థాయిలోకి పర్కులేట్ అయ్యేట్టుగా మీరు నేను అందరం కలిసి అడుగులు వేస్తాం. ఎందుకనంటే ఈరోజు మనం యుద్ధం చేసేది ఆ మీడియా సామ్రాజ్యాన్ని మనం ఎదుర్కోవాలనంటే మనకున్న ఏకైక అస్త్రం మన చేతుల్లో సెల్ ఫోన్. ప్రతి ఒక్కళ్ళం మనలో మన దగ్గర నుంచి మొదలెడితే గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి విలేజ్ కమిటీ మెంబర్ దగ్గర నుంచి బూత్ కమిటీ మెంబర్ దాకా ప్రతి ఒక్కరికి కూడా చుట్టూ తిరగాల్సిన పాలన మళ్ళీ స్టార్ట్ అయింది. ఈరోజు జరుగుతూ ఉన్న గవర్నెన్స్ మరి ఇలాంటి నేపథ్యంలో మనం అంతా కలుస్తూ ఉన్నాం. మరి మీరే చెప్పండి, ప్రజలకు తోడుగా మనం ఉండాలి కదా, ప్రజలకు అండగా మనం నిలబడాలి కదా. ప్రజలకు తోడుగా నిలబడగలిగినప్పుడే వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత
మన మీద, మన నాయకుల మీద సింపతి కింద కన్వర్ట్ అవుతుంది. ఈ సంక్రాంతి కల్లా ప్రతి నెల ఏదో ఒక పథకం ద్వారా ఏదో ఒక మేలు జరిగించే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. జగన్ ఉన్నప్పుడు కనీసం పలావన్నా పెడతాన్నాడు. జగన్ పోయాడు, చంద్రబాబు నాయుడు వచ్చాడు, బిర్యానీ పెడతానన్నాడు. చివరికి బిర్యానీ పోయింది, పలావ్ పోయింది, రెండు పోయినా ఈ పొద్దు అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగా మారింది. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి పథకం కూడా ఇంతకుముందు మనకు ఇప్పటికి చంద్రబాబు నాయుడుకి తేడా ఏమిటి? ఇంతకుముందు ఒక 7 నెలల కిందటకు పోయి చూస్తే జగన్ ప్రభుత్వం ఉన్నది, మన ప్రభుత్వం ఉన్నది. మన ప్రభుత్వంలో మరి ఎందుకు ప్రతి పథకము ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అన్నీ కూడా డోర్ డెలివరీ జరుగుతూ ప్రజలందరి ముఖంలో సంతోషాన్ని చూస్తూ ప్రతి పథకం ఎందుకు ఎలా అమలు అయింది? ఈ సమావేశంలో నెల్లూరు జడ్పీ చైర్పర్సన్ ఆనమరుణమ్మ, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో ఈ నెల 20వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు కుష్టు వ్యాధిపై ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. నెల్లూరులోని కలెక్టరేట్ లో అధికారులతో కలిసి ఆయన గోడ పత్రికలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ 2027 సంవత్సరం నాటికి కుష్టు వ్యాధిని నిర్మూలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జిల్లాలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు ఇంటింటికి వెళ్లి పరీక్షలు చేసి అవగాహన కల్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు. చెప్పి వీళ్ళని వేరే యాక్టివిటీస్కి వాడకుండా చూడండి. చాలా హెవీ ఉన్న ఏరియాస్ ఏదైనా ఐడెంటిఫై చేసి ఫిబ్రవరి 2వ తేదీ వరకు కూడా మన గౌరవ చేసుకోవాలి. మన జిల్లా యొక్క ప్రొఫైల్ చూసినట్లయితే టోటల్ పాపులేషన్ చూడాలి. సో అది ట్రైనింగ్ ప్రాపర్గా జరగాలి మీ సిబ్బందికి. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం యూ ఆర్ డూయింగ్. కానీ ఇంట్లో వెళ్ళి 5 ఉంటే ఒకరిని మీకు ఏదైనా లెపర్స్ ఉంటారని అడిగితే ఎవరు లేరని అంటారు. దాంట్లో మన జిల్లాలో ఎంత ఉంటున్నారు, సరౌండింగ్స్ క్లీన్గా లేరు, అలాంటివి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఎన్బీకేఆర్ కళాశాల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తూ ఉద్యోగులు, విద్యార్థుల జీవితాలను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తున్నారని ఉద్యోగ సంఘం అధ్యక్షుడు డాక్టర్ హరినాథ్ రెడ్డి తదితరులు కొనియాడారు. కోట మండలం విద్యానగర్ లో ఏర్పాటైన ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో డాక్టర్ రవీంద్రారెడ్డి, అధ్యాపకులు మాధవయ్య, మల్లికార్జున్ రెడ్డి, ఆలీ తదితరులు పాల్గొన్నారు. మన కరెస్పాండెంట్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మనం జన్మదినం జరుపుకున్నట్టుగా చేస్తున్నాము. ఇలాంటి జన్మదినాలు సార్కి 100 జన్మదినాలు జరుపుకుని సార్కి ఎల్లవేళలా సిద్ధి సాయిబాబా ఆశీస్సులు, తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ సంతోషాన్ని మా అందరితో కలిసి పంచుకుంటున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. చిట్టమూరులోని శ్రీశక్తి భవనంలో కిషోర వికాసంపై అవగాహన సదస్సు సిడిపిఓ మునికుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. మండలంలోని ఐసిడిఎస్ కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీఓ మనోహర్ గౌడ్, సిడిపిఓ మునికుమారి తదితరులు కిషోర వికాసంపై వివరించారు. కిషోర వికాసం కార్యక్రమంపై కౌమార బాలికలకు అవగాహన అంశాల గురించి చిత్తూరు మండలంలో సచివాలయాల వారిగా సచివాలయానికి ఒక ఏఎన్ఎం, అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్, అలాగే స్కూల్ టీచర్స్, అలాగే మా అంగన్వాడీ టీచర్స్, అలాగే మహిళా పోలీసు, వీళ్ళకందరికీ కూడా ఈ కౌమార దశలో వచ్చే మార్పుల గురించి అవగాహన కల్పించడానికి ఈరోజు ఇక్కడ ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని
ఏర్పాటు చేసాము. ఇందులో 11 నుంచి 18 సంవత్సరాలలో వచ్చే మార్పులు, పిల్లల్లో వచ్చే శారీరక మార్పుల గురించి, అలాగే ఆడపిల్లలైనా మగపిల్లలైనా చాలా జాగ్రత్తగా ఉండాలని, తల్లిదండ్రులు కూడా చక్కగా పెంచాలని, అలాగే సైబర్ మిత్ర, మహిళా మిత్ర గురించి కూడా వాళ్ళకి తెలియాలి. అలాగే ఆడపిల్లలకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు 1098 100 181 ఈ భూమిక హెల్ప్ లైన్ నుంచి 1800 425 2908 భూమిక హెల్ప్ లైన్ 1800 425 2908. పోలీసు హెల్ప్ లైన్ నుంచి 100, ఉమెన్ హెల్ప్ లైన్ నుంచి 181, చైల్డ్ హెల్ప్ లైన్ నుంచి. నాయుడుపేటలోని స్వర్ణముఖి నదిలో జరిగే ఏటు పండుగ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్రాంతి వేళ నాయుడుపేట ప్రజలు ఆహ్లాదంగా చేసుకునే పండుగ ఏటు పండుగ అని తెలిపారు. గతంలో జరిగిన పండుగల కంటే ఈసారి టీడీపీ హయాంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే విజయశ్రీ వివరించారు. ఈ ఏడాది 15, 16, 17 తారీఖుల్లో నాయుడుపేట మండలంలో స్వర్ణముఖి నది దగ్గర ఏటి పండుగ జరుపుకోవడం ప్రతి సంవత్సరం వస్తుంది. కానీ 10 సంవత్సరాల తర్వాత మన టీడీపీ హయాంలో, అలాగే నా హయాంలో మొదటిసారిగా ఏటి పండుగ జరుపుకోబోతున్నాం. ఈసారి ఏటి పండుగని కొంచెం ఆర్గనైజ్డ్ గా కరెక్ట్ గా చేసి, కొంచెం జనాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, చాలా సార్లు ట్రాఫిక్ వల్ల వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈసారి అలాంటి ప్రాబ్లం లేకుండా జాగ్రత్తలు తీసుకొని జనాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏటి పండుగ జరగబోతున్నాం. ఇక్కడ 3 days ఆల్మోస్ట్ ఒక్కొక్క రోజు 1 lakh members వరకు ఫ్లో ఉంటది. అలాగే 3 days ఈ పండుగ జరగబోతున్నాం. మన ఫెస్టివల్స్ వచ్చిన లాస్ట్ ఫెస్టివల్ నుంచి 15, 16, 17 తారీఖుల్లో ఈ ఏటి పండుగ జరగబోతుంది. దీంట్లో కల్చరల్ యాక్టివిటీస్ తో పాటు లోకల్ గా ఎవరికైనా ఏమన్నా డాన్స్ ప్రోగ్రాంలు, కల్చరల్ యాక్టివిటీస్ చేయాల్సి ఉంటే లోకల్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ మన కమిషనర్ గారు, అలాగే ఇక్కడున్న టీడీపీ నాయకులు అందరూ కూడా వాటిని ఎంకరేజ్ చేస్తూ వాటిని కూడా తీసుకురావడం జరుగుతుంది. వాకాడులోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న శ్రీశక్తి భవనంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ బుజ్జమ్మ ఆధ్వర్యంలో కిషోర్ వికాసంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీఓ అన్నపూర్ణారావు మాట్లాడుతూ బాలికల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నసీం అలీ, ఏసీఎం మాధవి తదితరులు పాల్గొన్నారు. అంటే బాల్య దశ నుంచి కూడా వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు. తదుపరి ఎంఏఓ గారిని మాట్లాడుతున్న ప్రోగ్రామ్ ని భారతదేశం మొత్తంగా జరుపుతున్నారు. అందులో భాగంగా ఈరోజు మన వాకాడు మండలంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఐసిడిఎస్ సిబ్బంది, అదేవిధంగా మహిళా పోలీసులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంస్ ఉన్నారా? వీళ్ళందరూ ఆధ్వర్యంలో మనం మహిళలు అంటే 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు ఉండే మహిళలకి జరుగుతున్నటువంటి అకృత్యాల గురించి కానీ, వారికి మనం ఎడ్యుకేట్ చేస్తున్న విధానాన్ని గురించి కానీ, ముఖ్యంగా ఏంటంటే డ్రాప్ అవుట్ చిల్డ్రన్ ఎవరు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన టీం మీద ఉంది. ముఖ్యంగా మహిళలు చదువుకుంటే ఆ కుటుంబానికి ఒక మంచి ఆసరాగా ఉంటుంది. అదేవిధంగా ఇల్లాలు చదువు ఇంటికి వెళ్ళని మన పెద్దలు చెప్పున్నారు. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపల ఏ మహిళ కూడా స్కూల్ బయట ఉండడానికి లేదు. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండంటే వాళ్ళకి వివాహం చేయడానికి వీల్లేదనమాట. అది చట్టం ఇది. ఎందుకంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వాళ్ళకి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఒక దృఢత్వం వస్తుంది.
తద్వారా వాళ్ళు మ్యారేజ్ చేసిన తర్వాత, పెళ్లి అయిన తర్వాత వాళ్ళు తర్వాత జరిగే సాధక బాధకాలన్నింటినీ కూడా లీడ్ చేయడానికి వాళ్ళకి మానసిక ధైర్యం కానీ శారీరకంగా శక్తి కానీ ఉంటుంది. అట్లా కాకుండా కొంతమంది అంటే చదువు రాని వాళ్ళు ఏంటంటే 15 సంవత్సరాలకి 16 సంవత్సరాలకి కూడా పెళ్లిళ్ళు చేస్తుంటారు. వాటిని అన్నింటినీ మనం తప్పకుండా ఖండించాలి. మా మహిళా గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఏర్పాటైన ప్రాస్పరో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినిలు అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. పండుగ విశిష్టతను తెలియజేస్తూ విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ దశరథ రామరెడ్డి, ప్రిన్సిపల్ యాంటోనీ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే. ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో చిడక పాడేంట గంగిరెత్తులాటలో రోజు సన్నాయంట. పెద్ద పండగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగు ఉంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరు ఉంది చింత దేనికి. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. దెబ్బలాటలోన ఓడిపోతే కోడి పుంజు పొయ్యి మీద కూరలాగా తాను మాడిపోద పాపం. మేడ మీద నుండి గాలిపటము నింగి దాకదారనే తోకగా ఎగురుతోంది ఎట్ల బండిపై. చిన్న పెద్ద గోల గోల చేయడం ఎంత బాగుందంట. రోజు మారిపోయినా గాని తగ్గేది లేదంట. అంతటా సంబరాలే, విందు భోజనాలు చేసి రావడానికి, నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి, అంతమంది ఒక్కసారి కలవడానికి చాలా వంట 3 రోజులు. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. మన ఊరితో సమయాన్నిలా గడిపే. కోట మండలంలోని గూడలి గ్రామంలో వైకాపా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమాల్లో వేమారెడ్డి షనీల్ రెడ్డి, దేవారెడ్డి, నాగూర్ రెడ్డి, భక్తవత్సల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే టు యూ. పక్కరా
కోట పట్టణంలోని శ్యామసుందరపురంలో ఉన్న చల్లకాలువ నది ఒడ్డున కొలువై ఉన్న శ్రీ అంకమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఆలయ కమిటీ నిర్వాహకులు గూడపాకల సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన అన్న సంతర్పణ కార్యక్రమానికి ఉభయదాతలుగా దుంపల సోము, పేర్నేటి చంటి, పామంజి నాగేంద్ర వ్యవహరించారు. శ్రీ 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 అంకాల పరమేశ్వరి దేవస్థానం ప్రతి మంగళవారం కొన్ని నెలలుగా అన్నప్రసాద వినియోగం జరుపుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలో విషాదం, వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రం వద్ద తొక్కిసలాట. ఈ ఘటనలో 7 మంది మృతి, మరో 40 మంది క్షతగాత్రులకు ఆసుపత్రిలో వైద్యం. పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా నేతలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేపట్టాలి. నెల్లూరు జిల్లాలో ఈ నెల 20వ తేదీ నుండి కుష్టి వ్యాధిపై ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ ఆనంద్. ఘనంగా నేదురుమల్లి జన్మదిన వేడుకలు. కోట మండలం విద్యానగర్ లో ఏర్పాటైన ఎన్బీకేఆర్ కళాశాలలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న అధ్యాపకులు, విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.